శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం సుధాసారాభివర్షిణి. సహస్రార కమలంలో ప్రవేశించిన శక్తి అమృతాన్ని వర్షించి సాధకునకు అమృతత్వ సిద్ధిని ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ దేవి సుధాసారాభివర్షిణి. దేవి పాదకమలం అమృతధారను వర్షిస్తోంది. ఆ అమృత వర్షం అన్ని దిక్కులా ప్రసరించి మనకు సుఖశాంతులను సంతృప్తిని కలిగిస్తోంది. సరస్సులోకి చిన్న గులకరాయి విసిరితే సరస్సులోని జలమంతా బిందువులుగా చెంది అంతటా ప్రసరిస్తుంది. మనలోని కుండలినీ శక్తి సుషుమ్నానాడి ద్వారా సహస్రారంలో ప్రవేశించి అమృత సముద్రాన్ని సాగుతుంది. ఆ స్పర్శకు అమృత సముద్రం స్పందించి జడివాన వలె మనలోని సకల నాడులను అమృత స్నానం చేయిస్తుంది. జీవుడు తన సాధన ద్వారా పరమేశ్వరీ తాదాత్యాన్ని పొంది అమృతత్వ సిద్ధిని చేరుకుంటాడు. అలాంటి వానికి జన్మరాహిత్యాన్ని పరమేశ్వరి కలిగిస్తుంది. అమ్మను ఆశ్రయించే వారికి అజ్ఞాన రూపమైన మృతత్వం తొలగి జ్ఞానరూపమైన అమృతతత్వ సిద్ధి లభిస్తుంది. భోగమోక్షాలు రెండూ దేవికి కరతలామలకాలు. ఆమెను సేవించిన వారికి కూడా భోగమోక్షాలు రెండూ స్వాధీనమవుతాయి. శ్రీదేవత సేవన తత్పరారణం భోగైశ్చ మోక్షైశ్చ కరస్తయేవ అని త్రిపుర సుందరి ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. ప్రతి మానవుడు ఈ నామంలోని అంతరార్థాన్ని గుర్తించి అమృతత్వ సిద్ధికై ప్రయత్నించాలని హయగ్రీవులు పరోక్షంగా ప్రబోధిస్తున్నారు. తరువాతి నామం తటిల్లతా సమరుచి. సాధకుని శరీరంలో సూక్ష్మ రూపంలో దాగిన శక్తి క్రమవికాసం పొంది సుధాసారాన్ని వర్షించే తీరు ఇంతవరకు వివరించబడింది. సూక్ష్మరూపిణిగా శరీరం పిండాండంలో ఉన్న దేవి స్థూల రూపిణిగా జగత్తు అనే బ్రహ్మాండంలో సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆమె ఎలా ఉంటుందో ఈ నామంలో హయగ్రీవుడు వర్ణిస్తున్నాడు. లలితాదేవి మెరుపు తీగ వంటి శరీర కాంతితో ప్రకాశిస్తోంది. నీలతోయద మధ్యస్థ విద్యుల్యేకే భాస్వర అని శృతివాక్యం. నల్లని మబ్బుల మధ్య మెరుపు తీగ వలె పరాశక్తి ప్రకాశిస్తోంది. మనలోని జ్యోతిస్వరూపిణిగా ఉన్న పరాశక్తి సాధన వల్ల ఆవరణను తొలగించుకుని గ్రంథులను భేదించుకొని ప్రత్యక్షమవుతుంది. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. అనేక రంధ్రాలు గల పాత్ర వంటి శరీరంలో దీపం వలె జ్ఞానరూపమైన శక్తి ప్రకాశిస్తోందని, కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా ఆ శక్తి వెలుపలికి వ్యక్తమవుతోందని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు వివరించారు. తటిల్లతా సమానమైన దివ్యప్రభలతో విరాజిల్లే శ్రీమాత సాక్షాత్కారం పొందిన వారు ధన్యజీవులు. షట్కోణోపరి సంస్థిత. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను దాటి సహస్రార కమలాన్ని చేరి కుండలినీ శక్తి ఈ నామంలో వర్ణింపబడింది. 6 చక్రాలను దాటి 7వ చక్రంలో దేవి నివసిస్తుంది. మెరుపు తీగవలే ప్రకాశిస్తూ అమృతం వర్షిస్తూ సహస్రార కమలంలోనే దేవి నివసిస్తుంది. ఇది పరమేశ్వరికి నిత్యమైన స్థానం, సాధకుడు గుర్తించదగిన స్థానం. మహాశక్తి. శివశక్తి సంయోగ రూపమైన మహోత్సాహం పట్ల ఎంతో ఆసక్తి కలది లలితాదేవి. మహా అంటే తేజస్సు, ఉత్సవం అనే అర్థాలున్నాయి. మహాకామేశ్వరుని సంయోగానికై ఆసక్తి కలిగి పరమేశ్వరి ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటుంది. ఆత్మానందానుభవం వల్ల సాధకులకు నిరంతరాసక్తిని కలిగిస్తూ దేవి వారిని అనుగ్రహిస్తుంది. దివ్యజ్ఞాన సంపన్నత పట్ల సాధకునిలో కలిగే ఆసక్తి దేవీ రూపమే. ఆమెయే మహాశక్తి. మహా అనగా పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యందు ఆసక్తి కలది మహాశక్తి అని ఈ నామం యొక్క అర్థం. కుండలిని. పరాశక్తికే కుండలిని అని మరో పేరు. కుండలాకారంగా అనగా గుండ్రంగా చుట్టుకొని సర్పాకారంగా మన శరీరంలో దాగిన శక్తి కుండలిని అని తంత్రరాజం వివరిస్తోంది. మూలాధారంలోని జీవశక్తి తేజో రూపంగా 300 చుట్టలుగా నిద్రించే సర్పం వలె ఉన్న శక్తికే కుండలిని అని పేరు. దేవీ పురాణంలో ఈ కుండలినీ శక్తి రూపం శృంగాటక గలదిగా వర్ణింపబడింది. 4 దారులు కలిగిన కుండలిని శృంగాటకమని పేరు. ఇచ్ఛ, జ్ఞాన,
క్రియాశక్తులే శృంగాటకమని యోగిని హృదయం వివరించింది. వాగ్భవ బీజమే కుండలినిగా దేవీ స్వరూపంగా గుర్తించాలి. పంచదశీ మంత్రంలోని వాగ్భవ కూటమే ఈ కుండలిని. సాధకులు గురువు ద్వారా తెలుసుకొని సాధనతో ఈ శక్తిని మేల్కొల్పి సహస్రారంలో ప్రవేశిస్తారు. శ్రీమాత్రే నమః.